పార్వతీపురం మన్యం జిల్లాలో నామినేషన్ల తుది జాబితా సిద్దమైంది. అరకు పార్లమెంటు స్థానానికి 13 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 29 మంది పోటీ పడుతున్నారు. పార్వతీపురం అసెంబ్లీ స్థానంలో 8 మంది అభ్యర్థులు, సాలూరులో 7, పాలకొండలో 7, కురుపాంలో 7 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో 1031 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో పాలకొండ శాసనసభ నియోజకవర్గంలో 287, కురుపాం శాసనసభ నియోజకవర్గంలో 268, పార్వతీపురం శాసనసభ నియోజకవర్గంలో 233, సాలూరు శాసనసభ నియోజకవర్గంలో 243 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రక్తహీనతపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. 10 సంవత్సరాలలోపు పిల్లల్లో మరణాల రేటు నివారణ కోసం ప్రిజం 10 ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా రక్తహీనత నివారణపై దృష్టి సారించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. తల్లి గర్భం నుండే పర్యవేక్షణ ఉండాలని, ఇందుకు గర్భం దాల్చిన వెంటనే గుర్తించి వారి పేర్లు నమోదు చేయాలని అన్నారు. గ్రామస్థాయి నుండి పర్యవేక్షణ పక్కాగా ఉండాలని, గర్భిణీలు, బాలింతలు, రక్తహీనత కలిగిన వారు, బరువు తక్కువ, వయసుకు తగిన ఎత్తు లేకపోవడం తదితరులు పౌష్టికాహారం తినే విధంగా పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు. పిల్లలకు 100% టీకాలు వేయించాలని అన్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు గూర్చి తెలియచేసి మంచి మార్పు తీసుకురావడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని కాపాడాలని రాష్ట్ర ఎన్నికల పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన పలు సూచనలు చేశారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. ఎన్నికల్లో తప్పులు చేస్తే ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఎక్కడా ఎటువంటి అపోహలకు తావు లేకుండా పనిచేసి జిల్లాను ఆదర్శంగా నిలపాలని ఆయన సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మే 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు 2వ అదనపు జిల్లా జడ్జి ఎస్ దామోదర్రావు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో జరుగుతుందని, కక్షిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కేసులను రాజీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాజీ చేసుకోవడం వల్ల సమయం, డబ్బు 2 ఆదా చేసుకోవచ్చని సూచించారు. కోర్టుల చుట్టూ తిరగకుండా సాధ్యమైనంత మేరకు కేసులను రాజీ చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 5,099 మంది బాలురు పరీక్షలు రాయగా 4,861 మంది ఉత్తీర్ణత సాధించగా 5,344 మంది బాలికలు పరీక్షలు రాయగా 5,203 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 10,443 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 10,064 మంది ఉత్తీర్ణత పొంది 96.37%తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది కూడా 87.47%తో మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా రెండవ ఏడాది కూడా జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. సమాజంలో ఆడ, మగ శిశువుల నిష్పత్తి సమానంగా ఉండటానికి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి సలహా కమిటీ చైర్మన్ డాక్టర్ బి జగన్నాథరావు తెలిపారు. ఆడ, మగ శిశువుల నిష్పత్తి ప్రస్తుతం ప్రతి 1000 మందికి 943 మంది ఉన్నారని, 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ నిష్పత్తి ఇంకా తక్కువగా ఉందని, దీనిని అరికట్టేందుకు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు జరపకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడ శిశువు అని తెలిసి గర్భస్రావాలు చేయించడం వంటి సమాచారం తెలిస్తే వెంటనే 102 అలాగే 104 టోల్ ఫ్రీ నెంబర్లకు లేదా ఆన్లైన్ గ్రీవెన్స్ ద్వారా తెలియచేయవచ్చని పేర్కొన్నారు. రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్ర, ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద నిరంతర పటిష్ట నిఘా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. కొమరాడ మండలం కూనేరు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమ మద్యం, నగదు తరలించకుండా 24 గంటలు నిరంతర పటిష్ట నిఘాను పెట్టాలని సూచించారు. 18 ఏళ్లలోపు బాలలను రాజకీయ పార్టీల వారు గాని, ఏ ఇతర కార్యక్రమాల్లో గాని, సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాల్లో, ప్రచార పనులకు గాని వినియోగించరాదని కార్మిక శాఖ సహాయ కమిషనర్ కె రామకృష్ణారావు వెల్లడించారు. బాలలను రాజకీయ కార్యకలాపాలకు వినియోగించినచో బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం 6 నెలల జైలు శిక్ష మరియు 50,000 రూపాయల వరకు జరిమానాకు బాధ్యులవుతారని ఆయన స్పష్టం చేశారు.